అందరికీ నమస్కారం. ఈ రోజు ఒంగోలుకు వంగవీటి రాధా రానున్నారా? జనసేన పార్టీ నాయకులు గొర్రెపాటి సీను బర్త్డే సందర్భంగా కూడా వంగవీటి రాధా కాపుల్లో ఒక ఫైర్ బ్రాండ్ గా ఉన్నటువంటి వంగవీటి రాధా ఒంగోలు రానున్నట్లు సమాచారం. దీనికి సంబంధించి నిన్న కూడా వంగవీటి రాధా దర్శి కాన్స్టిట్యున్సీలో మరి వంగవీటి రంగా విగ్రహ ఆవిష్కరణ కూడా ఆయన రావటం జరిగింది. అదేవిధంగా ఒంగోలులో గొర్రెపాటి సీను అభిమానులు ప్రస్తుతం జనసేన పార్టీలో ఉన్నారు, బాలినేని కోటరీలో ఉన్నారు. సో కాపుల్లో ఒక మాస్ లీడర్ గా కూడా గొర్రెపాటికి ఒక ఒంగోలులో ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. బాలినేని శిష్యుడిగా కూడా ఆయనకు ఒక పేరుంది. సో రాజకీయాల్లో కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ మధ్య కూడా వాళ్ళు ఏ పార్టీలో ఉన్నా, తెలుగుదేశం పార్టీలో ఉన్నా, వైసీపీలో ఉన్నా, జనసేనలో ఉన్నా కూడా కమ్యూనిటీ బేస్ వచ్చేసరికి వాళ్ళంతా కూడా ఒకరికొకరు టచ్ లోనే ఉన్నట్టు తెలుస్తా ఉంది. అయితే గొర్రెపాటి బర్త్డేకి సందర్భంగా కూడా ఒంగోలులో పార్టీలకు అతీతంగా కూడా కాపులను అందరినీ ఐక్యం చేస్తూ మరి ఆ బర్త్డే వేడుకలు నిర్వహించేలాగా కాపు లీడర్స్ అయితే మరి కృషి చేస్తా ఉన్నారు. బాలినేని శ్రీనివాసరెడ్డి తనయుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కూడా గొర్రెపాటి బర్త్డే వేడుకలకు వస్తారనే సమాచారం తెలుస్తా ఉంది. ఆయన ఈ రోజు సాయంత్రం మరి గొర్రెపాటి నివాసంలో ఏర్పాటు చేసినటువంటి బర్త్డే వేడుకల్లో పాల్గొని అక్కడ అభిమానులు కార్యకర్తలతో కూడా మమేకం అవుతారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. అదేవిధంగా కాపుల్లో ఒక ఉమ్మడి ప్రకాశం జిల్లాలో కాపుల్లో ఒక మాస్ లీడర్ గా పేరు పొందినటువంటి వ్యక్తి ఎడం బాలాజీ. ఆయన గతంలో చీరాల అసెంబ్లీకి అదేవిధంగా పర్చూరు అసెంబ్లీకి 2 సార్లు ఆయన బరిలో దిగటం జరిగింది. అదృష్టం ఆయన వరించలేదు. మరి 2 సార్లు కూడా ఓటమి చవిచూడటం జరిగింది. బలమైనటువంటి లీడర్ కాపు సామాజిక వర్గంలో కూడా ఎడం బాలాజీకి ఒక సముచితమైనటువంటి స్థానం ఉంది. ప్రస్తుతం ఆయన కూడా వైసీపీలో ఉన్నప్పటికీ కూడా కొంత డైవర్షన్ పాలిటిక్స్ తీసుకుంటారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. బాలినేని ప్రణీత్ రెడ్డి, వంగవీటి రాధా, ఎడం బాలాజీ ఈ ముగ్గురు కూడా గొర్రెపాటి శ్రీనివాసరావు బర్త్డే వేడుకల్లో పాల్గొంటారనే టాక్ అయితే వినిపిస్తా ఉంది. గొర్రెపాటికి బర్త్డే విషెస్ తెలుపుతూ కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు ఒంగోలులో కూడా ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఆయన జనసేన పార్టీలో ఉన్నారు. జనసేన పార్టీలో గొర్రెపాటికి ఏ పదవి లేకపోవటం, బాలినేని శ్రీనివాసరెడ్డి రేపు జనసేన పార్టీలో ఆయనకంటూ ఒక పదవి వచ్చి ఆయన గనక యాక్టివ్ అయితే రాబోయే రోజుల్లో కూడా జనసేన పార్టీలో క్రియాశీలకంగా పనిచేసేందుకు గొర్రెపాటి శ్రీనివాసరావు సముఖంగా ఉన్నట్టుగా కూడా తెలుస్తా ఉంది. అదేవిధంగా బాలినేని కుమారుడు బాలినేని ప్రణీత్ రెడ్డి కూడా ఈ రోజు ఒంగోలులో జరిగే గొర్రెపాటి బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు కూడా జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు వారంతా కూడా ఏర్పాట్లు చేసుకున్నట్టు తెలుస్తా ఉంది. స్థానిక సంస్థల ఎన్నికలు ఉన్నాయి. మనకి స్థానిక సంస్థల ఎన్నికలు అంటే సర్పంచ్, ఎంపీటీసీ, అదేవిధంగా జడ్పీటీసీ, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో గొర్రెపాటి ఒక కాపు సామాజిక వర్గానికి సంబంధించినటువంటి లీడర్స్ లో మరి జనసేన పార్టీలో కూడా బాలినేని తోటి సఖ్యతగా యాక్టివ్ గా బాలినేని శ్రీనివాసరెడ్డికి దగ్గరగా ఉన్నటువంటి నేతల్లో గొర్రెపాటికి కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానం ఉంది. సో రాబోయే రోజుల్లో కూడా మరి స్థానిక సంస్థల ఎన్నికలు రానున్న నేపథ్యంలో గొర్రెపాటి బర్త్డేకు ఎవరెవరు వస్తారనేది, అదేవిధంగా ఇప్పుడున్న పరిస్థితుల్లో మరి జనసేన పార్టీ రాబోయే రోజుల్లో ఒంగోలు ఏ విధంగా ముందుకెళ్తుంది. జనసేన పార్టీలో కూడా 2 వర్గాలు ఉన్నాయి. సో అటు మరి రియాజ్ వర్గం ఒకవైపు, బాలినేని శ్రీనివాసరెడ్డి వర్గం ఒకవైపు ఉన్న నేపథ్యంలో మరి రియాజ్ కోటరీలో ఉన్నటువంటి జనసేన పార్టీ నాయకులు కార్యకర్తలు మరి గొర్రెపాటి శ్రీనివాసరావు బర్త్డే వేడుకలో పాల్గొంటారా లేదా అనేది కూడా ఆసక్తికరమైనటువంటి విషయం అని మనం తెలియజేసుకోవచ్చు. అయితే బాలినేని శ్రీనివాసరెడ్డి కోటరీలో ఉన్నటువంటి మరి జనసేన కార్పొరేట్లు వారంతా కూడా రేపు ఈ రోజు రాత్రి జరిగేటువంటి మరి గొర్రెపాటి శ్రీనివాసరావు బర్త్డే వేడుకల్లో పాల్గొనేందుకు వారంతా మరి ఇప్పటికే కొన్ని వాట్సాప్ గ్రూపుల్లో కూడా మనకి సోషల్ మీడియా ద్వారా కూడా గొర్రెపాటి శ్రీనుకు బర్త్డే విషెస్ తెలియజేస్తా ఉన్నారు. రాబోయే రోజుల్లో మరి జనసేన పార్టీలో క్రియాశీలకమైనటువంటి పదవి మరి బాలినేని శ్రీనివాసరెడ్డికి గనక వస్తే ఆయన శిష్యుడిగా కూడా గొర్రెపాటి రాబోయే రోజుల్లో ఆయనకంటూ ఒక ఆయన్ను వెన్నంటి ఉండే నేతల్లో కూడా అతి కాపుల్లో ఒక వాయిస్ ఉన్నటువంటి వ్యక్తిగా గొర్రెపాటికి గుర్తింపు ఉంది. కాబట్టి బాలినేని కనుసైగల్లో పనిచేసే వ్యక్తిగా కూడా ఆయనకు రాబోయే రోజుల్లో కూడా మరి ఆయనతోటే మరి రాజకీయంగా ముందుకు వెళ్తారనే టాక్ అయితే వినిపిస్తుంది. జనసేన పార్టీ రేపు ప్రకటించేటువంటి కమిటీల్లో కూడా గొర్రెపాటికి ఒక సముచిత స్థానం వస్తుంది అని ఇప్పటికే కొంతమంది గొర్రెపాటి అభిమానులు కాపుల్లో కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. మరి అప్పటి వరకు కూడా మరి ప్రకటించే కమిటీలో గొర్రెపాటికి స్థానం వస్తుందా లేదా అనేది కూడా మరికొన్ని రోజులు వెయిట్ చేయాలని కూడా మనం తెలియజేసుకోవచ్చు. మరి చూశారు కదా ఫ్రెండ్స్, ఈ వీడియోకి సంబంధించి మరి మీకు ఏదైనా కూడా సమస్యలు ఉన్నా ఏదైనా మరి నాకు పర్సనల్ గా వాట్సాప్ చేయండి.
నా ఫోన్ నెంబర్ కూడా మీకు డిస్క్రిప్షన్ లో ఇస్తాను. మీ సలహాలు సూచనలు కూడా ఆర్కేకి అందించాలని కోరుకుంటా ఉన్నాం.